హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ భాను. చాలా రోజుల తర్వాత ఇంకొక వీడియోతో ఈసారి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈసారి వీడియో జర్మనీ క్యాపిటల్ సిటీ బెర్లిన్కి మా విజిట్. ఈసారి స్పెషల్, మా అత్తయ్య కూడా మాతో పాటు ఉన్నారు. సో అందరం కలిసి 3 days 2 nights బెర్లిన్లో స్పెండ్ చేసాము. ఈ 2 daysలో మేము ఏమేమి చూసామన్నది ఈ వీడియోలో చూపించేస్తాను. లెట్ స్టార్ట్. మా బెర్లిన్ ట్రిప్లో మేము ఫస్ట్ విజిట్ చేసింది బెర్లిన్ టీవీ టవర్. అక్కడ టికెట్స్ కొనుక్కొని మనం పైకి వెళ్ళి పైన ఫ్లోర్ నుంచి కింద వ్యూ అంతా కూడా చూడొచ్చు. అది చాలా బాగుంది. అక్కడి నుంచి మేము బెర్లిన్లోనే చాలా ఫేమస్ మాన్యుమెంట్ అయిన బ్రాండెన్బుర్గ్ గేట్కి వెళ్ళాము. అక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్న తర్వాత మేము అక్కడి నుంచి జర్మనీ పార్లమెంట్ బిల్డింగ్ చూడడానికి వెళ్ళాము. చాలా పెద్ద బిల్డింగ్, కానీ లోపలికి వెళ్ళడానికి 2 months ముందే మనం పర్మిషన్ తీసుకోవాలట. పర్మిషన్ అయితే ఫ్రీనే, లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ అయితే ఏమీ లేదు, కానీ అడ్వాన్స్ బుకింగ్ అయితే చేసుకోవాలి. అక్కడి నుంచి కూడా లోపలికి వెళ్ళడానికి చాలా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ మేము ముందు టికెట్ చేసుకోలేదు, సో మేము బయట నుంచే బిల్డింగ్ చూసి అక్కడి నుంచి మదర్ జ్యూస్ మెమోరియల్ని విజిట్ చేయడానికి వెళ్ళాము. అక్కడి నుంచి మేము బెర్లిన్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే బెర్లిన్ వాల్ మెమోరియల్కి వెళ్ళాము. ఎవరైతే హిస్టరీలో ఆల్రెడీ వరల్డ్ వార్ గురించి చదువుకుని ఉంటారో ఆర్ లేదా వినుంటారో వాళ్ళు ఈ ప్లేస్కి చాలా బాగా కనెక్ట్ అవుతారు. అందుకే మా అత్తయ్య కూడా ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించారు. ఆల్రెడీ మనం ఇంతకుముందు ఎప్పుడైనా ఒకసారి ఖచ్చితంగా వినే ఉంటాం కదా వరల్డ్ వార్ 2 గురించి, బెర్లిన్ వాల్ గురించి. సో ఇది మాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆ తర్వాత మేము చూసింది ఈస్ట్ సైడ్ గ్యాలరీని. ఇది 1316 మీటర్ల వాల్ని 118 మంది ఆర్టిస్టులు గ్రాఫిటీతో కవర్ చేశారనమాట. ప్రతి పోర్షన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా లాంగ్ వాల్, ఇది చూడడానికి కూడా చాలా బాగుంది. Side gallery. ఈస్ట్ సైడ్ గ్యాలరీ చూస్తున్నప్పుడే మాకు స్ప్రీ రివర్ కనిపించింది. టైం ఈవినింగ్ అయినందుకు అట్మాస్ఫియర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందుకే మేము కొంచెం సేపు అక్కడే టైం స్పెండ్ చేసి తర్వాత డిన్నర్ చేసేసి హోటల్కి వెళ్ళిపోయాము. సో అలా బెర్లిన్లో మా డే 1 అయింది. డే 2 పొద్దున్నే రెడీ అయిపోయి మేము విజిట్ చేసింది బెర్లిన్ జూ. బెర్లిన్ జూలో సీల్, పాండాస్, రైనోసర్, హిపోస్ అలా చాలా డిఫరెంట్ యానిమల్స్ అన్నీ ఉన్నాయి. సో అవన్నీ మాతో పాటు మీరు కూడా చూసేయండి.
పని ఉందిరా. Eingeschätzt für unsere gespannten Besucher. Die Fantastic feeling will be hot on in German for more information about animals you can ask us after the commentation. We hope you enjoy the feeling and have a nice time with you. Thank you. Ja, insgesamt haben wir hier 6 kalifornische Seelöwen. Picture. డే 2 5:30 వరకు కూడా మేము బెర్లిన్ జూలోనే టైం స్పెండ్ చేసాము. తర్వాత అక్కడి నుంచి బస్ తీసుకొని మేము నెక్స్ట్ చూడడానికి వెళ్ళింది బెర్లిన్ క్యాథెడ్రల్.
ఫొటోస్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్. చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి పక్కనే మ్యూజియం ఐలాండ్ కూడా ఉంది. అంటే 5 మ్యూజియంస్ కలిపి రివర్ పక్కనే ఒక ఐలాండ్ లాగా ఫామ్ చేసి ఉన్నాయన్నమాట. ఈ 2 లొకేషన్లు కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. బెర్లిన్ క్యాథడ్రాల్ చూసిన తర్వాత మేము డిన్నర్ చేయడానికి శరవణ భవన్కి వెళ్ళాము. ఫుడ్ అయితే బాగుంది. అక్కడి నుంచి మేము హోటల్కి వెళ్ళిపోయాము. డే 3 మార్నింగే మాకు మళ్ళీ ఫ్రాంక్ఫర్ట్కి ఐస్ ట్రైన్ ఉంది. సో అందుకనే తొందరగా పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే లేచి మేము ఫ్రాంక్ఫర్ట్కి అయితే వచ్చేసాము. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ అవర్ బెర్లిన్ ట్రిప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో.